ఆ బహదూర్ షా జఫర్ ఆస్థానంలో ఈయన ప్రతిఘటనే, ఈయన ఏది రాసినా ప్రతిఘటనే కదా ఆ గాలిబ్ రాసింది. అది ఎంచుకున్నాడు ఆయన. అంటే అనువాదం చేయటంలో కూడా ఆయన ఎంత పర్టికులర్ గా ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందులో ఒక్కటి మాత్రం నా జ్ఞాపకం ఉంది, రెండు రెండు పదాలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. అదేమిటంటే ఏల కాళ్ళు వచ్చే ఆ బాలామణికి రాత్రి ఎవడి స్వప్న సీమకి అయ్యి వచ్చే. ఈ అలంకారం ఏంటో నాకు గుర్తు రావట్లేదు కానీ అది అశోక్ గారు చెప్పాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎంత చక్కగా అతను దాశరథి దాన్ని ఉర్దూలో నుంచి తెలుగులోకి ప్రజెంట్ చేశారు అనేది ఒకటి. అసలు ఎంచుకోవటం, గాలిబ్ ఎంచుకోవటం అనేటువంటిదే చాలా గొప్ప విషయం. కళాకారులు చాలా మంది రాస్తారు, కానీ ప్రాక్టికల్ గా ఉద్యమంలో ఉండి పాల్గొని జైళ్ళ పాలై దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనకి హిందీలో కూడా చాలా మంది ఉన్నారు, కవులు కళాకారులు చాలా మంది ఉన్నారు. శైలేంద్ర లాంటి వాడు ఉన్నాడు, ఒక రైల్వే వర్కర్. అతను ఎస్సీ కమ్యూనిటీ, పంజాబీ, చాలా పేదవాడు, మామూలు వర్కరు. రాజ్ కపూర్ వెంటబడితే వచ్చి రాశాడు. ఆ తర్వాత తారాపథానికి వెళ్ళిపోయాడు. ఒక సినిమా తీశాడు, పాపం అది నడవలేదు. తీసరి కసం అనుకుంటాను, తీసరి తీసరి మంజిల్ షమ్మి కపూర్తే, తీసరి కసం ఏమో అది చాలా వైదా రెహమాన్ అండ్ రాజ్ కపూర్ చాలా లేట్ అయిపోయి చాలా దివాలది. కానీ ఆ సినిమా తర్వాత మొత్తం ఆయన ఫ్యామిలీని చూపించారు చాలా వీడియోస్ లో. ఎంత పేదవాళ్ళు అండే వాళ్ళు. శైలేంద్ర రాసిన పాటలకి ఆ ఫ్యామిలీకి మధ్య ఎంత వ్యత్యాసం ఉందా అనిపించింది నాకు. చాలా పేదవాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు. నిజంగా దళితులు అంటే దళిత కుటుంబంలాగే ఉంది. ఆయనేమో చాలా గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చాడు. అట్లే మనకి బలరాజ్ సహాని కనిపిస్తాడు. బలరాజ్ సహాని అసలు ప్రారంభమే గొప్ప హిట్ అయింది, దోబిగా జమీన్. ఆ తర్వాత విమల్ రాయ్ దాంట్లో చాలా ఇచ్చాడు. కానీ పౌర హక్కుల విషయం వచ్చినప్పుడు బాంబేలో ప్రొఫెషన్ తీయాల్సి వస్తే ఈయన ముందుండి ప్రొఫెషన్ లో పాల్గొన్నాడు. ఆయన తీసుకెళ్లి పోలీసులు కొట్టారు, రోడ్డు మీద కొట్టారు, స్టేషన్ లో వేసి కొట్టారు. కానీ ఆయన వెనక్కి వెళ్ళలేదు. బాలరాజ్ సహాని గొప్పతనం ఏంటంటే ఆయన ఇంగ్లీష్ లో మహాపండితుడు. ఎంతటి పండితుడు అంటే రవీంద్రనాథ్ కు కొన్ని రోజులు ఆయన ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పాడు. అంత గొప్ప పండితుడు ఆయన ఇంగ్లీష్ లో. యాక్చువల్ గా రవీంద్రనాథ్ జీవితం చదువుతుంటే మనకు ఆశ్చర్యం. ఆయన బెంగాల్లో పెద్ద పండితుడు, కానీ ఇంగ్లీష్ ఆయనకు ప్రాబ్లం ఉండేది. ఆ ఫ్యామిలీ ఇంటలెక్చువల్స్ ఫ్యామిలీ, పెద్ద ఆ రోజుల్లో క్యాపిటలిస్ట్ ఫ్యామిలీ, అది ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ. కానీ ఆయన లండన్ వెళ్లే ముందు బాంబేకి వచ్చి, బాంబేలో ఒక ఆమె దగ్గర పాండ్రంగా అతని పేరేదో ఉంది, ఆయన చెల్లె దగ్గర ట్యూషన్ తీసుకున్నాడు ఇంగ్లీష్ యాక్సెంట్ కి. లండన్ వెళ్తే నేను ఎట్లా మాట్లాడాలి. అట్లా మనకు ఆ సినిమా నటుల్లో కానీ కళాకారుల్లో కానీ కేవలం కొద్ది మంది మాత్రమే యాక్చువల్ ఫీల్డ్ లో ఉంటారు, దెబ్బలు తింటారు, అన్ని ఇబ్బందులు పడతారు, అన్ని విధాలుగా సహకరిస్తారు. అటువంటి వాళ్ళల్లో ఒకరు మనం దాశరథి. అందుకనే ఆయన శత జయంతిని ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సభను ఏర్పాటు చేశాము.